హలో అందరికి. వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఏ తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ ప్లేస్మెంట్ సిరీస్లో మనం సాల్వ్ చేయే క్వశ్చన్ వచ్చేసి రిమూవింగ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ఎ సార్టెడ్ లిస్ట్. సో ఇది ఒక ఈజీ లెవెల్ లీడ్ కోడ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే గివెన్ ద హెడ్ ఆఫ్ ఎ సార్టెడ్ లింక్ లిస్ట్. ఇది అండర్లైన్ చేసుకోండి. మన క్వశ్చన్ వాళ్ళు ఇవ్వడమే ఒక సార్టెడ్ లింక్ లిస్ట్ ఇచ్చారు అండ్ మన టాస్క్ వచ్చేసి ఏంటంటే వీ హ్యావ్ టు డిలీట్ ఆల్ ది డూప్లికేట్ ఎలిమెంట్స్ సచ్ దట్ ఈచ్ ఎలిమెంట్ అపియర్స్ ఓన్లీ వన్స్. అంటే డూప్లికేట్ ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసేసి మనము రిటర్న్ చేయాలి అండ్ ఆ రిటర్న్ చేసే లింక్ లిస్ట్ కూడా సార్టెడ్ అయి ఉండాలి. సో వాళ్ళు ఇచ్చిన టూ ఎగ్జాంపుల్స్ ని చూస్తే వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన లింక్డ్ లిస్ట్ 1, 1, 2. సో మన టాస్క్ వచ్చేసి డూప్లికేట్స్ ని రిమూవ్ చేయాలి. అలాంటి కేసులో మనం 1 అండ్ 2 మాత్రమే రిటర్న్ చేస్తాం. ఈ 1 అనేది రిమూవ్ చేస్తాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన లింక్డ్ లిస్ట్ 1, 1, 2, 3, 3. సో డూప్లికేట్స్ రిమూవ్ చేశాక 1, 2, 3 అనేది ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ని చూడగానే మీకు వచ్చిన బేసిక్ అప్రోచ్ ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నాకు వచ్చిన బేసిక్ అప్రోచ్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ ని చూడగానే ఫస్ట్ డూప్లికేట్స్ ని రిమూవ్ చేయాలి. ఓకే, డూప్లికేట్స్ ని ఏం రిమూవ్ చేస్తుంది? ఒక అడిషనల్ డేటా స్ట్రక్చర్ హ్యాష్ సెట్ అనేది మనం తీసుకున్నామంటే ఈ హ్యాష్ సెట్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయదు. సో దట్స్ ద రీజన్ నేను ఒక హ్యాష్ సెట్ ని తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్ ని మళ్ళీ మనం కన్సిడర్ చేస్తే 1, 1, 2. సో ఇనిషియల్ గా ఇది హెడ్ అండ్ మనము ఎవ్రీ టైం హెడ్ ని అస్సలు చేంజ్ చేయొద్దు. సో దీనికే కరెంట్ ని కూడా అసైన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ మన కరెంట్ ఉంది, ఇది హ్యాష్ సెట్ లో లేదు కాబట్టి వీ విల్ యాడ్ దిస్ టు హ్యాష్ సెట్. ఓకే, నెక్స్ట్ మన కరెంట్ ఇక్కడికి మూవ్ అవుతుంది నెక్స్ట్. సో ఇది హ్యాష్ సెట్ లో ఆల్రెడీ ఉందా అంటే ఎస్ ఆల్రెడీ ఉంది కాబట్టి కరెంట్ మళ్ళీ నెక్స్ట్ మూవ్ అవుతుంది. 2 అనే నెంబర్ హ్యాష్ సెట్ లో లేదు కాబట్టి మనం దీన్ని యాడ్ చేస్తాము. సో ఇది ఒక్కసారి కరెంట్ అనేది నల్ కి రీచ్ అయితే మనం లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మన హ్యాష్ సెట్ లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ టాస్క్ వచ్చేసి ఏంటంటే ఈ ఉన్న హ్యాష్ సెట్ ని మనం లింక్డ్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఎట్ ది లాస్ట్ హోల్ లింక్డ్ లిస్ట్ ని మాత్రమే రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ లో లింక్డ్ లిస్ట్ గా కన్వర్ట్ చేయడానికి మనం ఏం చేయాలి అని అంటే ఒక డమ్మీ నోడ్ ని తీసుకుందాం. సో ఈ డమ్మీ నోడ్ కి ఇనిషియల్ గా -1 అనేది పెడదాం అండ్ ఒక టెంపరరీ కూడా ఈ డమ్మీ నోడ్ కి అసైన్ చేద్దాం. సో ఇప్పుడు మనం హ్యాష్ సెట్ కి ఇటరేట్ అవ్వాలి. సో ఫస్ట్ హ్యాష్ సెట్ లో ఏముంది 1 ఉంది. సో టెంపరరీ డాట్ నెక్స్ట్ ఏం పెట్టాలి, మనం 1 పెట్టాలి అండ్ నెక్స్ట్ టెంపరరీని మూవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ హ్యాష్ సెట్ లో ఏముంది 2 అనే వాల్యూ, టెంపరరీ డాట్ నెక్స్ట్ 2 అని పెట్టేసి టెంపరరీని నెక్స్ట్ కి మూవ్ చేయాలి. సో ఇట్లా హ్యాష్ సెట్ మొత్తం ఇటరేట్ చేయాలి. సో మనం హ్యాష్ సెట్ మొత్తం ఇటరేట్ చేసాం. సో మన లాస్ట్ స్టెప్ ఏంటి అంటే డమ్మీ నోడ్ ని రిటర్న్ చేయొద్దు. ఎందుకు డమ్మీ నోడ్ ని రిటర్న్ చేయొద్దు అంటే ఇన్ కేస్ మీరు డమ్మీ నోడ్ ని రిటర్న్ చేస్తే మీ అవుట్పుట్ లింక్ లిస్ట్ వచ్చేసి -1, 1, 2 ఇలా వస్తుంది. సో మీరు ఏం చేయాలి, డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్ ని రిటర్న్ చేయాలి. ఓకే ఫైన్, అంటే ఇక్కడికి వెళ్ళి రిటర్న్ అవుతుంది 1, 2. సో అందుకనే మనము టెంపరరీని ఇనిషియల్ గా డమ్మీ నోడ్ కి అసైన్ చేసుకొని మనం దీన్ని మూవ్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు మనము ఈ అప్రోచ్ ని కోడ్ చేద్దాము అండ్ దాని యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఫైండ్ చేద్దాం. సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక హ్యాష్ సెట్ ని క్రియేట్ చేయాలి. ఓకే ఫైన్. సో ఇక్కడ నేను హ్యాష్ సెట్ ని క్రియేట్ చేసేటప్పుడు లింక్డ్ హ్యాష్ సెట్ లాగా పెడుతున్నాను. ద రీజన్ ఎందుకు అనంటే ఇప్పుడు మనకు వచ్చే ఎలిమెంట్స్ అన్నిటివి సేమ్ ఆర్డర్ లో రావాలి అంటే లింక్డ్ హ్యాష్ సెట్ ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ హెడ్ ని అస్సలు మాడిఫై చేయొద్దు కాబట్టి ఒక కరెంట్ పాయింటర్ ని తీసుకుంటున్నాను, అది హెడ్ కి అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఎంటైర్ లింక్ లిస్ట్ ని ట్రావర్స్ చేసి హ్యాష్ సెట్ లో వాల్యూస్ ని పెట్టాలి. సో ఇఫ్ కరెంట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ మనం ఏం చేయాలి, హ్యాష్ సెట్ లో ఆ కరెంట్ యొక్క వాల్యూని యాడ్ చేయాలి అండ్ నెక్స్ట్ కరెంట్ ని మూవ్ చేయాలి. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒక డమ్మీ నోడ్ ని క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో డమ్మీ నోడ్ ని క్రియేట్ చేస్తున్నాను అండ్ ఆ డమ్మీ నోడ్ కి నేను ఒక -1 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఒక టెంపరరీ కూడా క్రియేట్ చేసుకోవాలి, అది డమ్మీ నోడ్ దగ్గరే అసైన్ చేసేయాలి. ఫైన్. సో ఇప్పుడు మనము ఎంటైర్ హ్యాష్ సెట్ ని ఇటరేట్ చేస్తున్నాము. సో టెంపరరీ యొక్క నెక్స్ట్ ఏమై ఉంటది, ఇప్పుడు న్యూ లిస్ట్ నోడ్ ఆఫ్ ఐ. ఎందుకు లిస్ట్ నోడ్ లాగా పెడుతున్నారు మీరు, న్యూగా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే మనకి ఇక్కడికి వచ్చేది ఇంటిజర్ ఫార్మాట్ లో ఉంటుంది. మనం ఆ ఇంటిజర్ ని లిస్ట్ నోడ్ గా కన్వర్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ టెంప్ డాట్ నెక్స్ట్ కి మూవ్ చేయాలి. అండ్ ఎట్ లాస్ట్ నేను చెప్పినట్టు మనము డమ్మీ నోడ్ ని రిటర్న్ చేయొద్దు, డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్ ని రిటర్న్ చేయాలి.
సో, ఇప్పుడు టెస్ట్ కేసెస్ సబ్మిట్ చేద్దాము. సో, టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయినాయి. ఇప్పుడు కోడ్‌ని సబ్మిట్ చేస్తే ఫైన్ ఇది యాక్సెప్ట్ అయింది. సో, ఇప్పుడు మన కోడ్ యాక్సెప్ట్ అయింది కాబట్టి మనం రాసిన కోడ్‌కి టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫైండ్ ఔట్ చేద్దాం. సో, ఇక్కడ మనము ఎంటైర్ లింక్డ్ లిస్ట్ ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి O ఆఫ్ n అండ్ ఇక్కడ వరస్ట్ కేస్ ఆల్ ఎలిమెంట్స్ ని హోల్డ్ చేస్తుంది. సో దట్స్ ద రీజన్ O ఆఫ్ n. సో మన టోటల్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n. అండ్ కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీ ఇక్కడ అడిషనల్ మెమరీ ఒక హ్యాష్ సెట్ ని యూజ్ చేస్తున్నాం విచ్ విల్ టేక్ n ఎలిమెంట్స్. అండ్ ఇక్కడ మనం ఒక టెంపరరీగా అవుట్పుట్ లింక్డ్ లిస్ట్ ని కూడా క్రియేట్ చేస్తున్నాము విచ్ విల్ టేక్ O ఆఫ్ n. సో O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n వచ్చేసి మన స్పేస్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం ఆప్టిమైజ్ చేయడానికి మనకు సెకండ్ అప్రోచ్ ఉంది. ఇప్పుడు ఆ అప్రోచ్ ని చూద్దాం. సో ఇప్పుడు మనము సెకండ్ అప్రోచ్ చూద్దాం. మనకు ఫస్ట్ అప్రోచ్ లో స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n వచ్చింది. సో ఇప్పుడు ఈ స్పేస్ కాంప్లెక్సిటీని మనము O ఆఫ్ 1 కి ఈ అప్రోచ్ లో చూద్దాం. సో ఇది మన లింక్డ్ లిస్ట్ 1 1 2 3 3 అని. సో ఇది ఇనిషియల్ గా హెడ్ అండ్ కరెంట్ ని ఇక్కడ అసైన్ చేసాము. సో ఇప్పుడు ఏంటి అంటే మనము ఇది సార్టెడ్ లిస్ట్ అని క్వశ్చన్ లో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. సో మనము అడ్జసెంట్ ఎలిమెంట్స్ ని కంపేర్ చేయాలి. అంటే ఈ ఎలిమెంట్ వాల్యూ ఈ ఎలిమెంట్ ని కంపేర్ చేయాలి. సో ఇప్పుడు కరెంట్ అనేది నల్ కాదు అండ్ కరెంట్ యొక్క నెక్స్ట్ కూడా నల్ కాదు. సో మనం కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఈ కేస్ ఏంటి అంటే ఇక్కడ 1 అండ్ 1 అనే వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఈ కరెంట్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఈ కరెంట్ యొక్క నెక్స్ట్ కి పాయింట్ అవుతుంది. అంటే ఇలా పాయింట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఈ కనెక్షన్ అని ఉండదు. సో లెట్ మీ రిమూవ్ దిస్. ఇది సో ఇప్పుడు ఈ 1 అనేది 2 కి పాయింట్ అవుతుంది. అండ్ ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ లో ఏంటి కరెంట్ అనేది నల్ కాదు అండ్ కరెంట్ యొక్క నెక్స్ట్ కూడా నల్ కాదు. సో మనము ఈ వాల్యూస్ అనేది కంపేర్ చేస్తాం. ఈ వాల్యూస్ కంపేర్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేవి నాట్ ఈక్వల్. సో ఈ నాట్ ఈక్వల్ కండిషన్ లో కరెంట్ అనేది దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇది రిమూవ్ చేసేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ కరెంట్ నల్ కాదు కరెంట్ యొక్క నెక్స్ట్ కూడా నల్ కాదు. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి వాల్యూస్ ని కంపేర్ చేస్తున్నాం. ఇలా వాల్యూస్ ని కంపేర్ చేస్తున్నప్పుడు ఇవి నాట్ ఈక్వల్. సో మనం ఏం చేస్తాం కరెంట్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాం. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓన్లీ 2 స్టెప్స్ గుర్తుంచుకోవాలి. ఇన్ కేస్ వాల్యూస్ ఈక్వల్ అయినాయి అంటే ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ వాల్యూస్ ఈక్వల్ ఉన్న కండిషన్ లో కరెంట్ యొక్క నెక్స్ట్ ఉంది కదా దాన్ని కరెంట్ యొక్క నెక్స్ట్ కి పాయింట్ చేయాలి. ఓకే. అండ్ ఇక్కడ ఇన్ కేస్ వాల్యూస్ అనేది నాట్ ఈక్వల్ ఈ కండిషన్ లో జస్ట్ మనం కరెంట్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు కరెంట్ నల్ కాదు కరెంట్ యొక్క నెక్స్ట్ కూడా నల్ కాదు. అండ్ సో ఇప్పుడు ఏం చేస్తాం మనం వాల్యూస్ ని కంపేర్ చేస్తాం 3 3. సో ఇక్కడ ఈక్వల్ ఉంది. అలాంటప్పుడు ఏంటి కరెంట్ యొక్క నెక్స్ట్ దేనికి పాయింట్ చేస్తాము మనము దీని యొక్క నెక్స్ట్ కి పాయింట్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అని అంటే ఈ లింక్ అనేది రిమూవ్ అయిపోయి ఈ 3 అనేది నల్ కి పాయింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే 1 విల్ పాయింట్స్ టు 2 2 విల్ పాయింట్స్ టు 3 3 విల్ పాయింట్స్ టు నల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది నల్ వచ్చేసింది కాబట్టి మనం లూప్ నుంచి ఎగ్జిట్ అవుతాం. సో ఇప్పుడు దీన్ని కోడ్ ఎడిటర్ లో టైప్ చేద్దాము. ఇక్కడ ఇనిషియల్ గా ఒక నోడ్ కరెంట్ ని హెడ్ కి అసైన్ చేస్తున్నాను. మన వైల్ కండిషన్ ఎలా ఉండాలి అంటే కరెంట్ నల్ అవ్వద్దు అండ్ కరెంట్ యొక్క నెక్స్ట్ కూడా నల్ అవ్వద్దు. సో అలాంటి కేసులో ఇన్ కేస్ ఇప్పుడు కరెంట్ యొక్క వాల్యూ అండ్ కరెంట్ యొక్క నెక్స్ట్ వాల్యూ ఈక్వల్ గా ఉన్న కేసులో మనం జస్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఏం పెడతాం కరెంట్ డాట్ నెక్స్ట్ కి అసైన్ చేస్తాం. ఎల్స్ కరెంట్ ని దాని యొక్క నెక్స్ట్ కి మూవ్ చేస్తాం. సింపుల్. ఎట్ ఫైనల్లీ మనం హెడ్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. కోడ్ ని సబ్మిట్ చేస్తే ఎస్ యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే ఇక్కడ ఓన్లీ మనము ఎంటైర్ లింక్ లిస్ట్ వన్స్ ట్రావర్స్ చేస్తున్నాం. సో ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ 1 బికాస్ ఇక్కడ మనం ఎలాంటి అడిషనల్ మెమరీని యూజ్ చేయట్లేదు ఎక్సెప్ట్ ఇక్కడ కరెంట్ అంటే హెడ్ ని స్టోర్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి మన ఆప్టిమైజ్డ్ అప్రోచ్. ఈ వీడియో కనుక మీకు అర్థమై ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో అర్థమైంది అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఏ తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.